వీడియోలో పూజలు పునస్కారాలు చేస్తే చేసిన తప్పులు పోతాయా, దేవుడు మనం చేసిన తప్పులను క్షమిస్తాడా అనే విషయాన్ని చూద్దాము. ఇక మనం చూసుకున్నట్లయితే పూజలు పునస్కారాలు అనేది అందరూ భక్తి శ్రద్ధలతో చేస్తారు. కొంతమంది ఏమో తాము చేసిన తప్పుడు పనులకు తమకేమైనా కీడు జరుగుతుందేమోనని వాళ్ళైతే పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేస్తే తప్పులు ఒప్పులు అవుతాయా, ఒకవేళ మనం తప్పు చేసి పూజలు చేసినట్లయితే మనం చేసిన తప్పుకు ఫలితం అనుభవించాల్సిందేనా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే పూజలు చేసే చాలా మంది తాము చేసే మంచి పనులకు ప్రత్యామ్నాయంగా భగవంతుని సాయం కోసం, అలాగే తమ జీవితంలో మంచి సమకూరిన సదుపాయాలకు కృతజ్ఞతగా తాము నచ్చిన దైవానికి పూజలైతే చేస్తూ ఉంటారు. అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డ పనులు చేసి పూజలైతే చేస్తూ ఉంటారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. మనం కొందరిని చూసుకున్నట్లయితే వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ దేవుడికి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నిత్యం తప్పులైతే చేస్తూ ఉంటారు. అలా తప్పుడు పనులు చేసేటప్పుడు పూజలు చేయటం దేనికి, పూజలు చేస్తే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులవుతాయా అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. దానికి ఉదాహరణగా నేను ఒక విషయం అయితే చెప్తాను. అదేమిటంటే, రాజీవ్ గాంధీని 21/5/1991లో తమిళనాడులోని శ్రీ పెరుంబదూరులో రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత హత్యకు సహకరించిన నిందితులు శివరాసన్, శుభ, నళిని, మురుగదాస్, పద్మ అందరూ కలిసి 24/5/1991న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నారు. నిందితుడు నళిని, ఆమె భర్త మురుగన్ 9/6/1991న మళ్ళీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అప్పుడు మురుగన్ గుండు కూడా చేయించుకున్నాడు. చివరికి 14/6/1991న నళిని, ఆమె భర్త అయిన మురుగన్ పోలీసులకు చిక్కి అరెస్ట్ అయితే చేయబడ్డారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఆల్రెడీ రాజీవ్ గాంధీని చంపడం అనేది ఒక హత్య. ఇలా హత్య చేసిన వీళ్ళు దేవుణ్ణి దర్శించుకున్నారు కదా 2 సార్లు. అయినా సరే వాళ్ళు పోలీసుల చేతికి ఎందుకు చిక్కారు, పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్లకు శిక్ష ఎందుకైతే వేయడం జరిగింది అంటే, వాళ్ళు ఆల్రెడీ తప్పు చేసినప్పటికీ దేవుడు అయితే దాన్ని క్షమించలేదు. అలాగే మనం నిత్యం కూడా దేవుణ్ణి పూజలు చేస్తున్నప్పటికీ మనం తప్పులు చేస్తూ పూజలు చేసామనుకోండి, దేవుడు కూడా క్షమించడు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.